హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి అయితే వస్తుంది కదా. సో ఆ గణపతికి ఇష్టమైన మోదకాలు అయితే ట్రై చేయాలనుకున్నాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఒకసారి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక కొబ్బరికాయని తీసేసుకొని ముక్కల్లా చేసేసుకొని ఆ ముక్కల్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. కోరుకున్న దానికంటే ఇలా చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందని నేను మిక్సీలో వేశాను. తర్వాత ఒక మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీ బట్టి స్వీట్నెస్ మనం తీసేసుకుంటాం కదా. సో అందుకని నేనైతే బెల్లాన్ని తీసేసుకొని బాగా తురుముకోవాలి. తురుముకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రెండింటిని ప్లేట్లో వేసేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోన ఒక స్పూన్ నెయ్యి వరకు వేసేసుకొని ఈ కొబ్బరి కూరని వేసేసి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. చూసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకోండి. మరోవైపు మనకి రైస్ పిండితోని ఉండలా చేసుకుంటాం కదా. సో దానికోసం ఎసరైతే పెట్టుకొని అందులో కొద్దిగా ఉప్పు బెల్లాన్ని కూడా వేసేసుకొని మరిగించుకోండి. ఇటువైపు కొబ్బరి కూరని కూడా కలుపుతూ ఉండండి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ కొబ్బరి కూర మనము మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, లేదనుకుంటే అడుగంటేస్తుంది. సో చూసుకుంటూ ఉండండి. ఎసరు దుక్కు చూసుకొని ఇది వదిలేయద్దు, మాడిపోతుంది. తర్వాత ఎసరు బాగా తెరిలినప్పుడు పిండిని కొద్దిగా వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇక్కడ నాకైతే చేత కాదు, అందుకే మా అమ్మకి చెప్పాను. మా అమ్మ అయితే ఇది ఉండలు లేకుండా పిండి అయితే ఉడకబెట్టేసింది. ఈలోపు కొబ్బరి కూర కూడా బాగా వేయించేసుకున్నాను కదా. ఇందులోనే కొద్దిగా మనం తురుముకున్నాం కదా బెల్లం, ఆ బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని బెల్లం పూర్తిగా కరిగి మనకి పాకం వచ్చి ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మన వరిపిండిది కూడా ఉడికిపోయింది కదా. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దగ్గరగా అయిపోవాలి, ముద్దలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి అయితే వేసేసుకోండి. నేను యాలకుల పొడి మర్చిపోయాను, సో అందుకే యాలకులను అయితే చెదగొట్టి వేసేసాను. దగ్గర అయ్యాక దించుకుంటాం కదా. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం రైస్ పిండి ముందుగా ఉడికించుకున్నాం కదా, అదైతే కొంచెం చపాతీ ముద్దలా అయ్యేంత వరకు బాగా పిసకాలి. తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా మోదకాలు చేసేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర అచ్చు ఉన్నదనుకోండి, చాలా సింపుల్గా చేసుకుంటాం. నా దగ్గర అయితే అచ్చు లేదు, సో అందుకే మోదకాలు వాటి షేప్లో ట్రై చేశాను. ఫస్ట్ టైం కదా, కొంచెం ఇలా అయితే వచ్చాయి. తర్వాత చాకుతోని కొంచెం డిజైన్ చేసి పక్కన పెట్టేశాను. కొన్ని మోదకాలు చేశాను, కానీ అంటే పర్ఫెక్ట్గా రావట్లేదేమో అనిపించి మళ్ళీ కొన్ని రౌండ్ షేప్లో చేశాను. మనకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు. రౌండ్గానే చేసేసుకోవచ్చు, లేకపోతే కజ్జికాయ షేప్లోనే చేసుకోవచ్చు, లేదనుకుంటే మోదకాలు వచ్చున్నా లేదనుకున్నా ఇలా నేను చూపించుకునే విధానంలో అయినా చేసేసుకోవచ్చు. ఇదైతే కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది. ఇంటికి ఈ వినాయక చవితికి మీరేం రెసిపీస్ చేస్తున్నారు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అందుకే ఒకసారి ట్రై చేద్దాం అనిపించి ట్రై చేశాను. పర్లేదు, నేను షేప్ కొంచెం అటు ఇటు అయ్యింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా, ఆ పాత్రలో అయితే కొద్దిగా వాటర్ వేసేసుకొని తర్వాత ఆ ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మోదకాలు అలాగే ఉండలా చేసుకున్నాం కదా, వాటిని కూడా పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 or 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుంటే మన మోదకాలు రెడీ అయిపోతాయి. చక్కగా వీటిని అట్టాకులో పెట్టి స్వామివారికి నైవేద్యం పెట్టేసుకుంటే బాగుంటాయి. ఇక్కడ షేప్ చూసి అయితే జడుచుకోకండి, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.